సీఎం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ్ళలో ఆనందం చూడడానికి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని చాలా వరకు ముంచి ఏడిపించి సూసైడ్ చేసుకునేటట్టుగా గురి చేసిండు. అన్ని చేసిన తర్వాత ఈయన పదే పదే ఢిల్లీ కురుకుతా ఉండ కదా. ఎందుకు కురుకుతున్నావు సార్ ఢిల్లీకి అంటే, తెలంగాణ బాగుపరుచుకోవాలి, తెలంగాణ అద్భుతంగా మలుచుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది ఈరోజు గోదావరి ట్రిబ్యునల్ పైన ప్రతిపాదన కోసం వీళ్ళు ఉరికారు. కానీ సిడబ్ల్యూసి ఏం చేసింది, తెలంగాణ రాష్ట్ర సరైన ఒప్పందం లేకుండా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నీటి అధికారులు ఎటువంటి సంబంధం లేకుండా మీకు ఏ విధంగా బనకచెర్లకు కానీ పోలవరం ప్రాజెక్టు కానీ ఏ విధమైన పర్మిషన్లు ఇవ్వాలని చెప్పేసి పర్మిషన్ రిజెక్ట్ చేసిర్రట. ఇటు రేవంత్ రెడ్డికి అటు చంద్రబాబు నాయుడుకి ఇద్దరు ఒకటేసారి చల్లని పెట్టినట్టు అనిపించింది. ఇక చూడొచ్చు, బనకచెర్ల ప్రతిపాదన రిజెక్టు, ఏపీకి షాక్ ఇచ్చిన కేంద్రం, సిడబ్ల్యూసి అనుమతులు మస్ట్, అంతర్రాష్ట్ర అనుమతులు పొందాలి, ఆ తర్వాతే ముందుకెళ్ళాలి తేల్చి చెప్పిన కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. గోదావరి వరద జలాలు రాయలసీమకు మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వెనక్కి పంపింది. కేంద్ర పర్యావరణ శాఖలోని ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీ చేసిన నివేదికలు, సిఫార్సుల ఆధారంగా ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లుగా కేంద్రం పర్యావరణ శాఖ సహా మంత్రి కీర్తివర్ధన్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వ సమాధానం ద్వారా స్పష్టం చేశారు. ఇంకేంది, దుమ్ము దూలిపోయింది. రేవంత్ రెడ్డి గారు ఎంతో ఆతృతతోటి, ఎంతో ఆశతోటి ఢిల్లీ కురికిండు. అంత ఆతృతతోటి, అంత ఆశతో ఢిల్లీ కురికితే ఏం లాభం? గీతీరమైన వ్యవహారం బయటపడింది. ఇట్లాని పనికిరాదని చెప్పేసి తేల్చి చెప్పేసిర్రు. ఈ అంతర్రాష్ట్ర ఒప్పందాలు లేకుండా నీ బనకచెర్లను కట్టుకొని, పోలవరం ప్రాజెక్టును కట్టుకొని, నల్లమల్ల సాగర్ని కట్టుకొని ఆ నీళ్ళని నేను తోడుకోబోతా తీసుకుపోతా అంటే ఇది కుదరదు. అంతర్రాష్ట్రం మొత్తం ఒప్పుకోవాలి అన్నట్టుగా కనబడతా ఉంది. ఇక్కడ ఎట్లా ఉందంటే, ఆ మధ్య కాలంలో ఇదే వాటర్ కమిషన్ పైన కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక వ్యక్తిని పంపించి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ఏపీకి సంబంధించిన ప్రతిపాదనలు నిలిపివేయాలి, దానికి పర్మిషన్లు మీరు ఇవ్వకూడదని చెప్పేసి కేసీఆర్ గారు ఓ వినూత్నమైన నిర్ణయం తీసుకుంటే, ఆ వినూత్నమైన నిర్ణయానికి నిదర్శనమే ఈరోజు ఈ ప్రాజెక్టులకు అనుమతి నిరాకరించడం. సీఎం సాబ్కి ఇక మంచిగా దిమ్మ తిరిగి ఏం చేయాలో అర్థం కాక ఆ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎంత ఆశల మీద వెళ్ళినాడు ఢిల్లీకి, ఆగమేఘాల మీద ఉరుకుతూ ఉంటాడు. అది రాత్రైనా పొద్దునైనా సాయంత్రం అయినా ఉరుకుతూనే ఉంటాడు. మరి ఈయన ప్రయారిటీ ఏందో నాకు అర్థం కాదు. ఈయనకు మధ్యలో సంతోషం ఏందో, తెలంగాణకు అన్యాయం జరుగుతుందిరా, మన నీళ్ళు వాళ్ళు తీసుకుపోతుర్రా అంటే వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చేద్దాం, నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చేద్దాం వాళ్ళకు అంటే, తెలంగాణ మొత్తం రైతాంగం వాళ్ళందరూ ఊరేసుకొని చచ్చిపోయినా పర్వాలేదు, మందు దాగి చచ్చిపోయినా పర్వాలేదు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం సంతోషంగా సాటిస్ఫైడ్గా ఉండాలంటే చంద్రబాబు నాయుడు యొక్క ముఖాలు ఆనందం చూడాలి. తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారు కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ నిర్మిస్తే, ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చాతగాక సరిగ్గా కేసీఆర్ ఎదుర్కొనే దమ్ము లేక పదే పదే 73 కేసులు వేసిండు ఒక కాళేశ్వరం మీదనే. కేసీఆర్ ఏం చేసిండు, ఇక చంద్రబాబు నాయుడు మోకాళ్ళు అడ్డు పెడతా ఉంటే కేసీఆర్ తోక్కుకుంటూనే పోయిండు. ఇక దాని కాళేశ్వరం అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్గా ప్రపంచ దేశాల్లోనే పీల్చుకునేంత గొప్ప ప్రాజెక్ట్ని కట్టిండు. ఇది తెలియక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆగమేఘాల మీద ఉరికి, ఎందుకబ్బా ఇదంతా, దేనికోసం వీళ్ళు చేసేది, సోయి లేని సన్నాసి మాటలు మాట్లాడుకుంటూ పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం.